మిత్రులకు ముందు కూర్చున్నటువంటి మిత్రులందరికీ నమస్తే. ఒక చిన్ని తెర కార్యక్రమంలో మనమంతా కూడా సినిమా ప్రదర్శనలు, ఆ సినిమా ప్రదర్శన తర్వాత అందులో నటీనటులకు కానీ, సాంకేతిక నిపుణులకు కానీ, దర్శకులకు కానీ, లేదా నిర్మాతలకు కానీ మనం అభినందించడం అనేది ఒక ప్రత్యేక కార్యక్రమంగా ఏర్పాటు చేసుకుని నేను ఇందాకనే చెప్పాను. అయితే రవీంద్రకు ఒక 4 దశాబ్దాలకు పైనుంచి ఉన్నటువంటి పరిచయంతో చెప్తున్నాను. ఆయన ఆ రోజు ఊర్వశి కళాశాల నుండి అప్పటి నుంచి ఆయన కళారంగానికి ఎట్లా అంకితమైనాడు, లేదా కళారంగంలో తనదైన ముద్ర ఎట్లా వేసినాడు, మరి కరీంనగర్లో శాతవాహన కళోత్సవాలు ఇంకొకట ఏది జరిగినా తన వంతుగా ఎట్లాంటి పాత్ర పోషించాడు, కళాకారుల పక్షాన ఎట్లా నిలబడ్డాడు, అవన్నీ మనందరూ తెలిసిందే. దానితో పాటుగా ఒకటే మాట చెప్తారంట కన్నాడు మిత్రుడు నంది శ్రీనివాస్, సినిమా రంగం మీద ఒక సమగ్రమైనటువంటి ఒక మంచి పుస్తకాన్ని వేశాడు. నాకు ఒక అదృష్టం ఏంటంటే, సాధారణంగా పుస్తకావిష్కరణ జరిగితే ఎవరో ఒక ప్రముఖ వ్యక్తి ఒక్కరు వస్తారు మన గెస్ట్గా. హైదరాబాద్లో జరిగిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనే భాగ్యం నాకు కూడా కలిగింది. ఆ వేదిక మీద ఎవరున్నారో చెబితే రవిచంద్ర చేసిన కృషి ఎట్లాంటిది, ఆయనకు తగిన గౌరవం ఎట్లాంటిది చెప్తారు. ఆ కార్యక్రమంలో నేను పద్మవిభూషణ్ గెలుచుకున్నటువంటి మెగాస్టార్ చిరంజీవి ఆ వేదిక మీద కూర్చున్నాడు. ఆ వేదిక మీద అలనాటి అందాల నటి జయప్రద కూర్చుంది. అదే వేదిక మీద రాజకీయ ఉద్దండుడు జైపాల్ రెడ్డి కూర్చున్నాడు. అదే వేదిక మీద శ్రీధర్ బాబు గారు కూర్చున్నారు, పున్న ప్రభాకర్ గారు కూర్చున్నారు. ఒకరని కాదు, ఒక 10-12 మంది పేర్లు చదివితే వాళ్ళంతా కూడా రవీంద్ర రాసినటువంటి పుస్తకావిష్కరణ కార్యక్రమానికి అతిథిగా వచ్చిందంటే రవిచంద్ర గారి యొక్క కృషి ఏంటి అనేది ఒక మాట పడతాను. సో అప్పటి నుంచి మా ప్రయాణం కొనసాగుతుంది. తర్వాత ప్రతిష్టాత్మకంగా నంది పురస్కారాల కమిటీ జ్యూరీ మెంబర్గా పనిచేసినాడు. ఒకటే చెప్తాండి, ఈరోజు పైడి జయరాజ్ గురించి ఒకసారి మీరు అంతకుముందు నెట్ లోపల సెర్చ్ చేస్తే 4 వాక్యాలు కనిపిస్తాయి. ఆయన కరీంనగర్ చెందినవాడు పైడి జయరాజ్ గారు. ఇప్పుడు తరం కూడా చాలా మంది తెలిసే ఉంటుంది. కానీ పైడి జయరాజ్ గారి గురించి తెలియకపోయి ఉంటే అది మన దురదృష్టం. సో అలాంటి పైడి జయరాజ్ గారి గురించి ఆయన పర్సనల్గా బొంబాయి వరకు పోయి, బొంబాయిలో వాళ్ళ కుటుంబ సభ్యులను కలుసుకొని వాళ్ళ మీద పరిశోధించి, బాహ్య ప్రపంచానికి తెలియని వేలాది ఫోటోలను సేకరించి ఇంటర్వ్యూ చేసి, ఆ ఇంటర్వ్యూలో చాలా మహామహుల వాయిస్ ఓవర్లు పెట్టి ఒక డాక్యుమెంటరీ నిర్మించి పైడి జయరాజ్ అంటే ఈయన అని అది చేసే ఒక కృషికి అది మనం చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే అది చేసిన కష్టం ఆలోచించాలి. చిన్న పరిసరాల్లో మనం వెళ్ళి ఇక్కడ షార్ట్ ఫిల్మ్ చేయడం ఓకే, అది చాలా గొప్ప కృషి. కానీ దీనికోసమైన బొంబాయి వెళ్ళిపోయిన కష్టం ఏంటో నాకు తెలుసు. సో అట్లాంటి కృషి చేసి కాబట్టి ఈరోజు ఒక మామూలుగా ఏదో సాదాసీదాగా వచ్చిన డాక్టరేట్ కాదది, సాదాసీదాగా వచ్చినటువంటి పురస్కారం కాదది. ఇన్నిటిని గుర్తించి మీరు కొన్ని వందలాది వ్యాసాలు, ఒక వ్యాసం ఈరోజు ప్రధానమైనటువంటి పత్రికలు ఆదివారం అనుబంధంలో ప్రచురించబడాలంటే ఎంత కష్టమో మనకు తెలుసు. అట్లాంటిది నిరంతరాయంగా సినిమా వ్యాసాలు, ఆడపిట్ట లాంటి పుస్తకాల్లో వ్యాసాలు, ఇట్లా వ్యాసాలన్నీ రాస్తూ ఆ వ్యాసాలన్నీ కూడా జనాల్లో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చి సినిమా రంగం మీద ఒక అవగాహన కల్పించే వ్యాసాలు రాశారు. కాబట్టి ఇవన్నిటినీ ఓవరాల్ గా సమగ్రంగా దృష్టిలో పెట్టుకొని యునైటెడ్ థియలాజికల్ రీసెర్చ్ యూనివర్సిటీ ఎవరు వచ్చినారంటే గెస్టులుగా రవీంద్రకు పురస్కారం ఇవ్వడానికి సాక్షాత్తు జయసుధ గారు వచ్చినారు, లేదంటే చిరంజీవి స్వామి గారు వచ్చినారు. వాళ్ళ చేతుల మీద ఆ మహామౌల సమక్షంలో రవీంద్ర పురస్కారాన్ని ఆ డాక్టరేట్ స్వీకరించారు. కాబట్టి ఒక మాట ఏంటంటే, మనిషి నిరంతర కృషి అడుగుజాడల్లో విజయం నడుచుకుంటూ వస్తుందనడానికి కొండమరంలో ఒక నిదర్శనం. అలాంటి నిరంతర కృషి జరిగింది కాబట్టి ఈరోజు ఆయనకు ప్రతిష్టాత్మకమైనటువంటి డాక్టరేట్ వచ్చింది. కాబట్టి ఈ కార్యక్రమం ఎందుకు చెప్పాలంటే, మీరంతా కూడా సినిమా రంగంలో, షార్ట్ ఫిలిం రంగంలో మీరు దూసుకెళ్తున్నటువంటి గొప్ప ఏమంటాము రన్నర్స్ అనుకోండి, లేకుంటే ఇక ముందుకెళ్తున్నటువంటి అభ్యుదయంగా ముందుకెళ్తున్నటువంటి పథకాలను అనుకోండి. సో మీకు ఇలాంటి కృషి ఎప్పుడైతే డాక్టరేట్ వచ్చిందో, ఒక్క రోజులో మనిషికి ఏది సాధ్యపడదు. అది ఇష్టపడుతూ కష్టపడుతూ చేస్తేనే సాధ్యమవుతుంది. కాబట్టి ఈ షార్ట్ ఫిలిమ్స్ కూడా ఇలాంటి లెవెల్ల ప్రోత్సాహంతో, ప్రేరణతో, అక్కడ ఉన్నటువంటి స్ఫూర్తితో మీరంతా కూడా భవిష్యత్తులో షార్ట్ ఫిలిం రంగంలో మహామహులై అంతటి స్థానానికి ఎదగాలనేటువంటి ఆ కోరికతో నేను రవిచంద్ర గారి కృషి గురించి మీ ముందు చెప్పడం జరుగుతుంది. ఆ కృషిని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఈ సందర్భంగా మరొకసారి రవణ రానున్న రోజుల్లో ఇంకా మంచి మనందరం కూడా గర్వించదగినటువంటి అద్భుతమైనటువంటి స్థానంలో రవణను చూడాలని చప్పట్ల మధ్యన ఆ రవణ అలాంటి గొప్ప గౌరవాలు మరెన్నో దక్కాలని హృదయపూర్వకంగా I pray the Almighty to show all the blessings and wish you to come up with the flying colors in the days to come. Under Ravana, wish you all the best, all the success.